నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గుంటూరు జిల్లా లంకెవాని దిబ్బలో విషాదం, 6 అనుమానాస్పద స్థితిలో దుర్మరణం. జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై నేడు విచారణ, కోర్టుకు లిఖితపూర్వక వాదనలు సమర్పించనున్న సిబిఐ. గుంటూరులో ఉద్రిక్తంగా అక్రమ కట్టడాల కూల్చివేత, పోలీసులు అధికారులతో స్థానికుల వాగ్వాదం. దేశంలో మిక్స్డ్ వ్యాక్సిన్ దిశగా ముందడుగు, కోవాక్సిన్ కోవిషీల్డ్ కలిపి ట్రయల్స్ కు నిపుణుల కమిటీ సిఫారసు. ఈశాన్య భారతంలో ముదిరిన సరిహద్దు వివాదం, మిజోరాం వెళ్లొద్దంటూ పౌరులకు అస్సాం సూచన. గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో విషాదం చోటు చేసుకుంది. లంకెవాని దిబ్బ గ్రామ శివార్లోని రొయ్యల చెరువుల వద్ద 6 అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. చనిపోయిన వారు రొయ్యల చెరువుల వద్ద కాపలాదారులుగా పనిచేస్తున్న ఒడిశా వాసులుగా గుర్తించారు. రాత్రి సమయంలో చెరువు గట్టుపై ఉన్న షెడ్లో నిద్రిస్తుండగా కరెంట్ తీగలు పడి 6 చనిపోయారని స్థానికులు అనుమానిస్తున్నారు. ప్రమాదంలో రామ్మూర్తి, కిరణ్, మనోజ్, పండబో, మహేంద్ర, నవీన్ మరణించినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. షెడ్పై కరెంటు తీగలు పడినప్పుడు మంటలు చెలరేగే అవకాశం ఉంది. కానీ మంటలు లేకుండా షెడ్ లోపలి భాగం కాలిపోవడంపై విద్యుత్ శాఖ అధికారులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాకపోవచ్చని అంటున్నారు. షెడ్ లోపల రసాయనాల వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని చెబుతున్నారు. గుంటూరులోని వెళాంగిణి నగర్లో అక్రమ కట్టడాల కూల్చివేత ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసుల సాయంతో మున్సిపల్ అధికారులు ఇళ్లు తొలగిస్తుండగా స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారని ప్రశ్నించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు ప్రకారమే కూల్చివేతలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. సర్వే రిపోర్ట్లు అన్ని గుంటూరులోని వెళాంగిణి నగర్లో అక్రమ కట్టడాల కూల్చివేత ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసుల సాయంతో మున్సిపల్ అధికారులు ఇళ్లు తొలగిస్తుండగా స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారని ప్రశ్నించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు ప్రకారమే కూల్చివేతలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు కోరుతూ ఎంపీ రఘురామ దాఖలు చేసిన వ్యాజ్యంపై సిబిఐ కోర్టులో నేడు విచారణ జరగనుంది. లిఖితపూర్వక వాదనల సమర్పణకు ఈ నెల 27న సిబిఐ గడువు కోరగా విచారణ నేటికి వాయిదా పడింది. ఇప్పటికే రఘురామ, జగన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించి లిఖితపూర్వకంగా కోర్టుకు సమర్పించారు. షరతులు ఉల్లంఘించారని రఘురామ వాదించగా తాను ఒక్క షరతు ఉల్లంఘించలేదని జగన్ ప్రతివాదించారు. తాము వాదించేదేమీ లేదని, విచక్షణ మేరకు చట్ట ప్రకారం వ్యాజ్యంలోని అంశాలపై నిర్ణయం తీసుకోవాలని మొదట సిబిఐ పేర్కొంది. తర్వాత లిఖితపూర్వక వాదనల సమర్పణకు సమయం కోరింది. ఇవాళ సిబిఐ ఏం చెప్పబోతుందో ఆసక్తి నెలకొంది. విద్యా హక్కు చట్టంలోని నిబంధన ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలతో ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లను ఉచితంగా భర్తీ చేయాల్సి ఉన్నా అధికారులు ఆ మేరకు చర్య తీసుకోకపోవడం లేదని
న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 25% సీట్లను భర్తీ చేయకపోవడం వల్ల లక్షల సంఖ్యలో పేద విద్యార్థులు ఏటా నష్టపోతున్నారని తెలిపారు. ఈ అంశం ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంత త్వరగా విచారణ జరపాలని కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ ఎన్ జయసూర్యతో కూడిన ధర్మాసనం ఆగస్టు 9న విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాలకు ప్రాజెక్టుల నుంచి నీటి కేటాయింపులపై చర్చించేందుకు కొద్ది రోజుల్లో కృష్ణా బోర్డు సమావేశం కానున్నట్టు తెలిసిందే. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల వద్ద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సాగు, తాగు అవసరాలకు నీటి కేటాయింపులపై చర్చించనుంది. చెన్నై తాగునీటి అవసరాలు, ఏపీలోని వివిధ ప్రాజెక్టులకు 27 టీఎంసీలు అవసరమని ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇప్పటికే బోర్డుకు లేఖ రాశారు. తెలంగాణ కూడా శ్రీశైలం, జూరాల, సాగర్తో పాటు కల్వకుర్తి, దేవాదుల ఎత్తిపోతల కింద నీటి కేటాయింపు కోసం బోర్డుకు తెలిపేందుకు కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం. బోర్డు పరిధిని నిర్ధారిస్తూ కేంద్రం జారీ చేసిన గెజెట్ అమలుపై చర్చించేందుకు కృష్ణా బోర్డు రంగం సిద్దం చేస్తున్నట్టు తెలిసిందే. గెజెట్ ను నోటిఫై చేసేందుకు కేంద్రం ఇచ్చిన 30 రోజుల గడువులో ఇప్పటికే 15 రోజులు పూర్తయ్యాయి. దీంతో వచ్చే బోర్డు సమావేశంలో 2 రాష్ట్రాల ప్రతినిధులతో చర్చించేందుకు విధి విధానాలను రూపొందిస్తున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు తక్షణ వేతనం చెల్లింపులకు కేంద్రం 1853 కోట్ల రూపాయలను విడుదల చేసినట్టు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తెలియజేసింది. ఇందులో ఎస్సీలకు 452 కోట్లు, ఎస్టీలకు 160 కోట్లు, ఇతరులకు 1240 కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేసినట్టు స్పష్టం చేసింది. ఈ మొత్తాలు ఎఫ్టీఓల నివేదికల ఆధారంగా నేరుగా లబ్దిదారుల ఖాతాలకు జమ అవుతాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఆమోదించిన లేబర్ బడ్జెట్ ప్రకారం 20 కోట్ల పని దినాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో అదనంగా 6 కోట్ల పని దినాల ఆమోదానికి కేంద్రానికి లేఖ రాసినట్టు వివరించారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం ఖరారైంది. మహిళల 69 కిలోల విభాగంలో భారత క్రీడాకారిణి లవ్లీనా సెమీస్ కు దూసుకెళ్లింది. చైనీస్ తైపీ క్రీడాకారిణి చెన్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో 4-1 తేడాతో విజయం సాధించింది. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం ఖరారైంది. మహిళల 69 కిలోల విభాగంలో భారత క్రీడాకారిణి లవ్లీనా సెమీస్ కు దూసుకెళ్లింది. చైనీస్ తైపీ క్రీడాకారిణి చెన్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో 4-1 తేడాతో విజయం సాధించింది. ఒలింపిక్స్ లో భారత క్రీడాకారిణి ప్రపంచ నెంబర్ 1 ఆర్చర్ దీపికా కుమారి క్వార్టర్ ఫైనల్స్ చేరింది. మహిళల వ్యక్తిగత విభాగంలో జరిగిన 1/8 ఎలిమినేషన్ రౌండ్ లో రష్యా ఒలింపిక్ కమిటీ క్రీడాకారిణిపై విజయం సాధించింది. ఆద్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో పెరోవాపై 6-5 తేడాతో దీపికా కుమారి గెలిచింది. తొలి సెట్ ను దీపికా కుమారి నెగ్గగా రెండో సెట్ పెరోవా గెలిచింది. మూడో సెట్ ను మళ్లీ దీపికా సొంతం చేసుకుంది. 4గో సెట్ టై కాగా 5ో సెట్ లో ప్రత్యర్థి పెరోవాపై పైచేయి కావడంతో మ్యాచ్ స్కోరు 5-5తో సమనైంది. షూట్ ఆఫ్ లో రష్యా క్రీడాకారిణి పెరోవా 7 పాయింట్లే స్కోర్ చేయగా దీపికా ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా 10 పాయింట్లు సాధించి మ్యాచ్ సొంతం చేసుకుంది. మాజీ ప్రపంచ ఛాంపియన్ అయిన పెరోవాతో దీపికా కుమారి ఇప్పటి వరకు 3 సార్లు తలపడగా ఇదే తొలి విజయం. ఈ గెలుపుతో దీపికా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణ కొరియా క్రీడాకారిణి యాన్ సాన్ ను ఢీకొట్టనుంది. టోక్యో ఒలింపిక్స్ లో భారత షూటర్ల వైఫల్యం కొనసాగుతోంది. ఖచ్చితంగా పతకం సాధిస్తుంది అనే అంచనాలతో బరిలోకి దిగిన మను బాకర్ తీవ్రంగా నిరాశపరిచింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లోనే ఇంటిదారి పట్టింది. 600 పాయింట్లకు గాను 583 పాయింట్లు మాత్రమే స్కోర్ చేసి తుది 8 మందిలో నిలవలేక ఫైనల్ కు చేరటంలో విఫలమైంది. క్వాలిఫికేషన్ ప్రెసిషన్ రౌండ్ లో 292 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచిన మను ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో 12వ స్థానానికి పరిమితమైంది. మరో షూటర్ రహీ సర్నోబత్ 573 పాయింట్లు స్కోర్ చేసి ఫైనల్ కు అర్హత సాధించలేకపోయింది.
విజయనగరం జిల్లాలోని చక్కెర కర్మాగారాన్ని ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. 41 సంవత్సరాలుగా రైతులకు సేవలందిస్తున్న విజయరామ గజపతి కోఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్ ప్రస్తుతం ప్రభుత్వ సహకారం లేక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. కార్మికులకు ఏడాదిగా జీతాలు చెల్లించలేని దుస్థితికి చేరుకుంది. విజయనగరం జిల్లాలో ఏకైక సహకార చక్కెర కర్మాగారం విజయరామ గజపతి కోఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్. భీమసింగి చక్కెర కర్మాగారంగా పిలువబడుతున్న ఈ ఫ్యాక్టరీ గత 41 సంవత్సరాల నుంచి రైతులకు సేవలందిస్తోంది. రాష్ట్రంలోని సహకార చక్కెర కర్మాగారాలకు దీటుగా రైతులకు చెల్లింపుల్లోనూ ఒరవడి కొనసాగించింది. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం రుణభారం మితిమీరిపోవటం, ప్రభుత్వం సహకారం కొరవటంతో కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. గత 2 సీజన్ల నుంచి పరిస్థితి మరింత క్షీణించడంతో చక్కెర కర్మాగారం పునర్వ్యవస్థీకరణకు నిపుణుల కమిటీతో పాటు 3 మంత్రులతో కూడిన బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతేడాది ఆగస్టులో నిపుణులు రాష్ట్ర చక్కెర కమిషనర్ మురళి కర్మాగారం స్థితిగతులను, ఆయా విభాగాల పనితీరును పరిశీలించారు. యంత్రాలతో పాటు కర్మాగారాన్ని పూర్తిస్థాయిలో ఆధునీకరించి సాంకేతికత జోడించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ మేరకు సుమారు 25 కోట్ల రూపాయల అంచనాలను ప్రతిపాదనల రూపంలో అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో చర్యలకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు నుంచి 2000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల యంత్రాలను కర్మాగారానికి తెప్పించినట్లు అప్పట్లో అధికారులు ప్రకటించారు. ఫ్యాక్టరీ ఆధునీకరణ పనులు ప్రారంభమవుతాయని, ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వస్తాయని చెరకు రైతులు ఆశించారు. కానీ ఆధునీకరణకు ఒక్క అడుగు ముందుకు పడకపోగా 2020-21 సీజన్ క్రషింగ్ను నిలిపివేశారు. ఈ ఏడాది కూడా గానుగు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని రైతులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు. రిటైర్ అయ్యాను, కానీ మాకు 58 సంవత్సరాలకి గ్రాడ్యుయేటీని అవి 58 సంవత్సరాలు పూర్తయిన తర్వాత రావాలి. ఈ రోజు నాకు 60 సంవత్సరాలు దాటింది. ఆ రోజుకే నాకు పిఎఫ్ కూడా రావాలి. పిఎఫ్ కూడా రాలేదు. ఎండి గారికి అప్లికేషన్లు పెట్టాం. ఎండి గారు 2 సంవత్సరాల పైనుండి కూడా వస్తే ఇస్తాను మాత్రమే చెప్తుండేవారు. ఎవరిని అడుక్కుంటాం? తినడానికి తిండి కూడా సరిగా లేదు. ఎంతమందిని అప్పులు అడుగుతాం? ఎంతమంది ఇస్తారు? ఎన్నిసార్లు ఇస్తారు? రిటైర్ అయిపోయి 2.5 సంవత్సరాలు అయింది. ఈ విషయం మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాము. మేము టెంట్లు వేసాము. ఆ రోజు మంత్రి గారు, జేసీ గారు ఏడు చెప్పారంటే టెంట్లు తీసేయండి, మీకు రాకవలసిన బకాయిలన్నీ ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరి మీద ఉన్నటువంటి గౌరవం కొలిది టెంట్లు తీసేస్తాం. ఈ రోజు కూడా నిరీక్షిస్తాం తప్ప 1 పైసా రాలేదు. పిల్లల చదువులకు కూడా ఫీజులు కట్టలేకపోతున్నాం. ఈ కరోనా కష్టకాలంలో చాలా బీభత్సంగా ఉంది బతుకులు. రూపాయలకి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికీ అప్పటికి 12 నెలల జీతాలు లేవంటే ఎంత ఇబ్బంది పడతాం అదే అందరికీ తెలిసిన విషయం. చాలా బాధలు పడుతున్నాం. భీమసింగి కర్మాగారంలో మొత్తం 203 మంది కార్మికులు ఉన్నారు. గత 2 ఏళ్లలో 48 మంది ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుత కార్మికులకు 2 కోట్ల రూపాయల జీతాల బకాయిలు రావాల్సి ఉండగా, విశ్రాంత కార్మికులకు పీఎఫ్, గ్రాట్యుటీగా 3 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. దీంతో కార్మికులు దాదాపు 7 నెలల కిందట దీక్షలు చేశారు. ఆ సమయంలో నిరసన శిబిరాన్ని అధికారులు, ఎమ్మెల్యేలు సందర్శించి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని కార్మికులు వాపోతున్నారు. రైతులు ఈవేళ 3500 టన్నుల చెరుకు ఈవేళ పండించి రెడీగా ఉంచారు. దాన్ని ఆడేటటువంటి నాదుడు లేడు. దాన్ని ఎక్కడికి పట్టుకెళ్లాలో రైతులు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. రైతుకి ఇక్కడి నుంచి ఏ ఎన్సీఎస్కో పట్టుకెళ్ళమంటే వాళ్ళకి రవాణా ఛార్జీలే అధికమైపోయే పరిస్థితి ఉంది. కార్మికుల దృష్టితో పాటు రైతాంగం 16 మండలాలు ఆధారపడి, అది కూడా ఆ షుగర్ ఫ్యాక్టరీ కూడా 16 మండలాల నుంచి ప్రతి వ్యక్తి నుంచి వసూలు చేసి షేర్ క్యాపిటల్ వసూలు చేసి ఆ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగింది. ఇందులో ప్రభుత్వం పాత్ర ఏమీ లేకుండానే ప్రకారంగా అంటే రైతులందరూ ఒకటే పోగేసి ఆ ల్యాండ్ కొని పరిశ్రమ పెట్టారు. అలాంటి పరిశ్రమని ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళకి ఎవరికి అప్పచెప్పడానికి సుమారు 60 ఎకరాలు ఉంది రోడ్డు పక్కని. అలాంటి దానికి ఇప్పుడు గద్దలు తన్నుకుపోయే ప్లాన్ ఏమైనా ఉందో అని మాకు అనుమానం ఉంది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో భీమసింగి కర్మాగారం కార్మికులకు జీతాల చెల్లింపుకి ఆలస్యమవుతోందని చక్కెర కర్మాగారానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్న సంయుక్త కలెక్టర్ అన్నారు. కార్మికుల పక్షం నుంచి మరి వాళ్ళకు రావాల్సినటువంటి గ్రాడ్యుటీ, పిఎఫ్, అప్పటి పాత ఏరియర్స్ శాలరీస్ లో అవి, తర్వాత కరోనాలో చాలా మంది చనిపోతూ ఉన్నారు, వారి యొక్క మరి పరిస్థితి, ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. వాటి మీద కూడా మేము పరిశీలిస్తున్నాం. ఏ విధంగా మరి ఏదో రకంగా మరి డబ్బుల్ని సమకూర్చుకొని అవన్నీ ఇవ్వడానికి మేము ముందున్నాము. కరోనా కష్టకాలంలో జీతాలు సకాలంలో అందక ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నామని కార్మికులు వాపోతున్నారు. ప్రభుత్వం దృష్టి సారించి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అందమైన పట్టుచీరలు, ఆకట్టుకునే చెక్క బొమ్మలు, అరటి నారతో చేసిన కళాఖండాలతో
ఆకృతి వస్త్ర ప్రదర్శన ఆకట్టుకుంటోంది. చేనేత హస్త కళాకారుల్ని ప్రోత్సహించేందుకు క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. 25 ఏళ్లుగా అనుభవం ఉన్న సంస్థ ఏర్పాటు చేయడంతో వినియోగదారులు తరలివచ్చి నచ్చిన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి కళాకారుల పాలిట శాపంగా మారింది. దాదాపు ఏడాదిన్నరగా చేనేత హస్తకళా ఉత్పత్తుల ప్రదర్శనకు అవకాశాలతో పాటు గిరాకీ తగ్గింది. ఈ నేపథ్యంలో నేతన్నలు కళాకారులకు అండగా నిలిచేందుకు మరోసారి వస్త్ర హస్తకళా ప్రదర్శనను క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా వివిధ కళాకారులను ఆహ్వానించి పలు రకాల ఉత్పత్తులు ప్రదర్శించి విక్రయించే అవకాశం కల్పిస్తోంది. కళాకారులను ప్రోత్సహించేందుకు 25 ఏళ్లుగా క్రాఫ్ట్ కౌన్సిల్ ఏటా జనవరి, జులైలో ప్రదర్శన ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ కార్యాలయంలో ఆకృతి వస్త్ర 2021 పేరిట ప్రదర్శన ఏర్పాటు చేశారు. పార్టిసిపెంట్స్ అయితే అందరూ వీవర్స్తో పనిచేసి వాళ్ళే వి ఆస్క్ దెమ్ టు కమ్ అనమాట. అంతా హ్యాండ్లూమే రావాలి. క్రాఫ్ట్స్మెన్ అయితే డైరెక్ట్గా వాళ్ళే వచ్చి స్టాల్స్ పెడతారు. వీవర్స్ ఏమవుతుందంటే పెట్టుబడి వాళ్ళకి కష్టమైనప్పుడు ఈ పార్టిసిపెంట్స్ అందరూ చాలా సంవత్సరాల నుంచి ప్రతి వీవర్తో పనిచేసేసి దే గివ్ దెమ్ ద లైవ్లీహుడ్స్ అనమాట. సో అలాంటి వి ట్రై ప్రోత్సహిస్తాం అనమాట. అలాంటి రమ్మని వి సార్ట్ ఆఫ్ గివ్ అ ప్లాట్ఫామ్. ఇప్పుడు మన బిల్డింగ్ వచ్చింది కాబట్టి వీఆర్ ఏబుల్ టు మోర్ ఫ్రీక్వెంట్లీ వీ హోప్ టు ఎంకరేజ్ ఆల్ ద వీవర్స్ అండ్ ఆర్టిసాన్స్. సొంతంగా రావచ్చు, లేదా ఎవరైనా పార్టిసిపెంట్స్ డిజైనర్స్తో ఎవరైనా పనిచేస్తూ ఉంటే వీ వుడ్ లైక్ దెమ్ టు కమ్ అండ్ విజిట్ దిస్ ప్లేస్ అండ్ సీ. అండ్ ఎప్పుడు కావాలన్నా వీఆర్ ఓపెన్ టు గివింగ్ ఇట్ టు దెమ్. క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో వచ్చి పార్టిసిపేట్ చేశారు అని అనుకుంటే కస్టమర్స్కి కూడా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే మేము ప్రతిదీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అలాంటి వాళ్ళనే మనం ఇక్కడ ఎంకరేజ్ చేస్తాం కాబట్టి ఇది వేరే విధంగా ఈ పవర్ లూమ్స్ ఇలాంటివి ఏవి ఉండవు, ఓన్లీ హ్యాండ్లూమ్స్ ఉంటాయి అన్న నమ్మకము కస్టమర్స్కి కానీ అందరికీ బాగా వాళ్ళకి అది తెలుసు అన్నమాట. పోచంపల్లి పట్టు చీరలు, బెంగళూరు మల్బరీ పట్టు వస్త్రాలు, కోటా చీరలు, ఎమిగనూర్ టవల్స్, ఒరిస్సా పటా చిత్రాలు, ఏటికొప్పాక కొయ్య బొమ్మలు ఆకృతి ప్రదర్శనలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సహజ సిద్ధంగా తయారు చేసిన బాత్ సోప్, బాడీ లోషన్ల సుగంధాలు వినియోగదారుల మనసు దోచుకుంటున్నాయి. పాత వస్త్రాలకు సరికొత్త రూపునిచ్చి అందమైన ఆకృతుల్లో తీర్చిదిద్దిన వస్తువులు, అరటి నారతో చేసిన సంచులు, గణపతి ఆకృతులు, చెక్కతో తయారైన వంట సామాన్లపై కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. ఆకృతి వస్త్ర ప్రదర్శనలో పట్టు చీరలది ప్రత్యేక స్థానం. దాదాపు 100 మంది హస్తకళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. దాదాపు 25 ఏళ్ల అనుభవం, హస్తకళల విషయంలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ సభ్యుల నిబద్ధతతో పట్టు వస్త్రాలకు మంచి డిమాండ్ ఉండడం సహా కొనుగోలుదారులకు నమ్మకం కలుగుతోంది. ప్యూర్ పట్టు చీరలు ఇచ్చేస్తాం మేడం. ప్యూర్ మల్బరీ సిల్క్ నుంచి పట్టు చీరలు తయారు చేస్తాము. నా దగ్గర 5,000 నుంచి ఉండి 25,000-30,000 దాకా చీరలు ఉన్నాయి. కొన్ని ఇక్కడ ఆల్ స్టేట్ ఓన్లీ కాబట్టి అందరు జనం కూడా చూసుకునే అన్ని స్టేట్ల వాళ్ళు వస్తున్నారు మేడం. ఇక్కడ వాళ్ళకు కూడా మంచి రెస్పాన్స్గా ఉంటుందని నా అభిప్రాయం. Honestly, the exhibition has a variety of things here. The very nice collection of dresses and sarees, and not just that, even the artifacts. I think there are quite a few. Overall, it's a good one. I bought a Lucknowi sari and all. You can't go to Lucknow and buy the saris, but rather, yeah, when you come to these kind of exhibitions, you get a variety of things from different states. బుధవారం ప్రారంభమైన ఆకృతి వస్త్ర ప్రదర్శన రేపటితో ముగియనుంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారుల ఉత్పత్తులు ఒకే చోట కొలువుదేరడంతో పాటు అందుబాటు ధరల్లో కొనుగోలు చేసే అవకాశం ఉందని వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అస్సాం, మిజోరాం మధ్య సరిహద్దు వివాదం నడుస్తున్న వేళ ప్రస్తుత పరిస్థితుల్లో మిజోరాంలో పర్యటించవద్దంటూ అస్సాం ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రజలకు సూచించింది. ఇప్పటికే మిజోరాంకు వెళ్లిన వారు అక్కడ పనిచేస్తున్న అస్సాం వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ మేరకు అస్సాం హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. అస్సాం, మిజోరాం సరిహద్దు ప్రాంతాల్లో అనేక హింసాత్మక ఘర్షణలు జరిగాయని, మిజోరాంలోని పౌర సమాజానికి చెందిన కొంతమంది సభ్యులు, విద్యార్థులు, యువజన సంస్థలు అస్సాం మీద, అస్సాం వాసుల మీద రెచ్చగొట్టే ప్రకటనలు జారీ చేస్తున్నారని అందులో పేర్కొంది. సరిహద్దుల వద్ద
ఆయుధాలతో పలువురు మిజోరాం వాసులు ఉన్న విషయాన్ని అస్సాం పోలీసుల వద్దనున్న సీసీటీవీ ఫుటేజీలో గుర్తించినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో మిజోరాం వెళ్లవద్దంటూ తమ రాష్ట్ర వాసులకు సూచించిన అస్సాం ప్రభుత్వం తమ పౌరుల వ్యక్తిగత భద్రతకు తలెత్తే ఎలాంటి ముప్పును అంగీకరించబోమని స్పష్టం చేసింది. రాష్ట్రాలు ఈ తరహా ప్రకటన జారీ చేయడం ఇదే తొలిసారి. కోవాక్సిన్, కోవిషీల్డ్ టీకాలను కలిపి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు వెల్లూరులోని క్రిస్టియన్ వైద్య కళాశాలకు అనుమతి ఇవ్వాలంటూ డీసీజీఐకి నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. సుదీర్ఘ చర్చల తర్వాత 300 మంది వాలంటీర్లపై కోవాక్సిన్, కోవిషీల్డ్ మిక్స్డ్ టీకా 4వ దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు వెల్లూరు సీఎంసీకి అనుమతి ఇవ్వాలని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ సిఫారసు చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కోవాక్సిన్, అడినో వైరల్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ BBV 154ల పరస్పర మార్పిడిపై అధ్యయనం చేసేందుకు భారత్ బయోటెక్ సంస్థకు అనుమతి ఇవ్వాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. స్టడీ టైటిల్ నుంచి ఇంటర్చేంజబిలిటీ అనే పదాన్ని తొలగించి సవరించిన ప్రోటోకాల్ను అనుమతి కోసం సమర్పించాలని భారత్ బయోటెక్ సూచించినట్టు తెలిసిందే. 5 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న వారిపై 2, 3 దశ క్లినికల్ ట్రయల్స్ కోసం బయోలాజికల్ ఈ సంస్థ సమర్పించిన దరఖాస్తుపై సైతం నిపుణుల కమిటీ చర్చించినట్టు తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ మండి జిల్లాలోని కలన్ఘర్ గ్రామంలో ప్రమాదవశాత్తు ఓ ట్రక్కు 400 మీటర్ల లోయలో పడింది. అదృష్టవశాత్తు డ్రైవర్, క్లీనర్ త్రుటిలో తప్పించుకోగా ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. రోడ్డు కుంగిన కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే అధికారులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. खत्म है। ఒడిశాలోని పూరికి చెందిన ఓ యువకుడు ఐస్ క్రీం పుల్లలతో టోక్యో ఒలింపిక్ స్టేడియాన్ని రూపొందించి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. 375 ఐస్ క్రీం పుల్లలను ఉపయోగించి విశ్వజిత్ నాయక్ ఈ అద్భుతాన్ని చేశాడు. కేవలం 4 రోజుల్లోనే ఒలింపిక్ స్టేడియం మినియేచర్ ను విశ్వజిత్ తయారు చేశాడు. ఈ కళాఖండాన్ని ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత అథ్లెట్లకు అంకితం చేస్తున్నట్లు విశ్వజిత్ పేర్కొన్నారు. ఇటీవల పూరి రథయాత్ర సమయంలోనూ 1475 ఐస్ క్రీం పుల్లలతో జగన్నాథుని గజానన భేష రూపాన్ని రూపొందించి విశ్వజిత్ పలువురి ప్రశంసలు అందుకున్నాడు.